అధికారుల పాలనకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈనాటి ప్రమాణ స్వీకార మహోత్సవానికి స్పెషల్ ఆఫీసర్ గా चल भाई తీసుకో సార్ అందరికి మీద అందరూ లైన్ welcome all to the dais. Please be seated. గ్రామ మొదటి మహిళ శ్రీమతి కర్ల పద్మ గారికి గ్రామ పంచాయతీ పక్షాన గ్రామ ప్రజలందరి పక్షాన ప్రత్యేకంగా స్వాగత సుమాంజలు. గ్రామ ఆశీర్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్ల పదవీ స్వీకార కార్యక్రమానికి ఈరోజు వీరికి నిశ్చయం జరిగింది. కావున ఈ కార్యక్రమాన్ని మరి మొదట సర్పంచ్ గారితో పదవీ స్వీకారం చేయించబడుతుంది. ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయించున్నాను. ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. అదేవిధంగా గౌరవనీయులు వార్డు సభ్యులు, మొదటి వార్డు సభ్యులు శ్రీ దూడల నాగయ్య గారు వేదికకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. రెండవ వార్డు సభ్యులు గౌరవనీయులు శ్రీమతి నన్ను నమ్మి నాకు ఓటు వేసి గెలిపించిన పెద్దలకు, నా తోటి మహిళలకు, సోదరులకు, సోదరిమణులకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇటీవల జరిగిన ఎన్నికలలో చేస్తానని నేను ఏవైతే వాగ్దానం చేశానో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు నాకు సంపూర్ణ మద్దతు ఇచ్చి నా వెంట ఉండి నడిపించి నన్ను గెలిపించినటువంటి అందరికీ కూడా పేరు పేరుగా రుణపడి ఉంటానని ఈ విధంగా తెలియజేస్తున్నాను. వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. నా వెంట ఉండి నా గెలుపు కొరకు సహకారంగా ఉండి బీఆర్ఎస్ నాయకులు కూడా, కార్యకర్తలకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ కూడా కృతజ్ఞతలు.
నన్ను నమ్మి గెలిపించిన ప్రజలకు నేను ఇచ్చిన వాగ్దానాలకు ఒకటి తర్వాత ఒకటి చేసి పూర్తి చేయడానికి గ్రామ ప్రజలందరికీ సహకారం అందించాలని కూడా నేను కోరుకుంటున్నాను. నా యొక్క గెలుపులో భాగం పంచుకున్న చౌడారం గ్రామంలోని ఎస్సీ, బీసీ, ఓసీ, మైనారిటీ సోదరులకు కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. కర్ల పద్మ, భార్గవరామరెడ్డి, చౌడారం. సో అందరికి కూడా నన్ను గెలిపించినందుకు పదే కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను అన్న మాట ప్రకారము అందరినీ కూడా మీ సహాయ సహకారాలతో ముందుకు నడుస్తానని, మీరు కూడా నాకు సహకరించాలని ఈ సమావేశంలో నేను తెలుపుకుంటున్నాను. పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకముగా నిర్వహించదనని ఇప్పుడే పత్రం అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను జై భీమ్. అక్కడ పోయినా ఈ సన్మాన కార్యక్రమంలో నెక్స్ట్ సర్పంచ్ గారు ఇక్కడే కూర్చుంటారు. ఎవరన్నా సన్మానం చేసేది ఉంటే ఒక్కరొక్కరుగా వచ్చి వాళ్ళు